పరిశీలన చేసినట్లయితే ఆయన ఎప్పుడు కూడా జనసమూహాల మీద కనికరపడేవాడు. ఈ భూమి మీద జీవించిన కాలంలో ఆయన జనసమూహాల మీద కనికరపడేవాడు, వారి మీద దయ చూపించేవాడు, జాలి చూపించేవాడు. భౌతికమైన ఆహారాన్ని భుజించకుండా వారు ఆయన మాటలు అనేక రోజులు వారు వింటున్నప్పుడు మరి వారు ఆకలితోటున్నారని ఆయన వారి మీద కనికరం చూపించి దయ చూపించి ఆయన వారికి ఆహారాన్ని అనుగ్రహించాడు. వ్యాధి బాధలతోటి బాధపడుతున్న వారికి, రోగాలతోటి బాధపడుతున్న వారిని కనికరించి దయ చూపించి జాలి చూపించి స్వస్థపరిచాడు ప్రభువైన యేసుక్రీస్తు ఆయన జీవించిన కాలంలో. ఎంతోమంది దురాత్మల చేత పీడించబడుతున్నవారు, బంధించబడి పీడించబడుతున్నవారు మరి ఆయన వారిని చూసి పుట్టిన ఆయన విడిచిపెట్టలేదు. ఆ రోజు దురాత్మలను వెళ్ళగొట్టి వారి మీద కనికరాన్ని చూపించినట్లుగా మనం దేవుని గ్రంథంలోని చూస్తూ ఉన్నట్టు. అందుకని చెప్పాడు మత్తయి సువార్త 5వ అధ్యాయంలో స్వయంగా ఆయన ఏం చెప్పాడంటే 5వ అధ్యాయం 7వ వచనంలో దయ చూపించేవారు ధన్యులు అని అన్నాడు. అంటే భాగ్యవంతులు వారు. ఎవరైతే దయ చూపిస్తారో వారు భాగ్యవంతులు. ఎప్పుడు కూడా క్రీస్తు ప్రభు వారు జీవించిన కాలంలో ఈ సుంకర్లు కావచ్చు, పాపములు కావచ్చు, ఎప్పుడు ఆయన తిరస్కరించిన దాఖలాలు లేవు. అనారోగ్యంతో ఉన్నవారు, ఆఖరికి మరి ఒక్కగానొక్క ఆధారమైన బిడ్డలను పోగొట్టుకున్న వారిని సైతం కూడా మరణము నుండి వారిని లేపిన పరిస్థితిలో కావచ్చు, వ్యాధి బాధలతోటి బాధపడుతున్న వారు లేకపోతే చెవిటి మోగ సంబంధమైన సమస్యలతో ఉన్నవారు, దేహ సంబంధమైన అనేక సమస్యలతోటి దురాత్మల చేత పీడించబడుతున్నవారు, కుష్ఠరోగులు సైతము, గుడ్డివారిని సైతము, ఇలాగా అందరి మీద కనికరపడ్డాడే. కానీ ఈ శాస్త్రులు పరిచయులు వీరేం చేసేవారంటే వారు అలాగా ఉండటానికి గల కారణం ఏంటి? వారు చేసిన పాపాలే కదా అని ఆలోచన చేసేవారు. ప్రభువు ఎప్పుడు కూడా ఆ కోణంలో వారిని చూడలేదు. పాపములు ఎప్పుడు ఆయన తిరస్కరించలేదన్నమాట. ప్రారంభం నుండి కూడా వారి మీద ఆయన కనికరాన్ని చూపించేవాడు, ప్రేమను చూపించేవాడు, సానుభూతిని చూపించేవాడు. ఎందుకంటే అలా చూపించి వారిని మార్చాలనే ఒక ఉద్దేశమే ఆయన దయ ఉంటుంది అన్నమాట. అంటే వారితోటి కలిసి భోజనం చేసినా, వారితోటి మాట్లాడినా, వారితోటి మమేకం అయిపోయినా, వారి యొక్క పరిస్థితిని అవగాహన చేసుకొని ఆ స్థితిలో నుండి వారిని బయటికి లాగాలి, వారిని మార్చాలనే ఒక ఉద్దేశంతో ప్రభువు అలా చేస్తూ ఉండేవాడే. కానీ ఈ శాస్త్రులు పరిచయులు సద్దుకాయలు ఏం చేసేవారంటే వారిని